హలో అండి. ఇప్పుడు మనం ఉషా వండర్ స్టిచ్ మిషన్ మొత్తం డీప్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ చూద్దాము. ఇదిగోండి, ఇది టెక్నీషియన్ అనమాట వచ్చారు. ఈయన పేరు రాకేష్, అమీర్పేటలో ఉంటారనమాట. చాలా బాగా చేస్తారు. సర్వీసింగ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనకి ఏ ప్రాబ్లం రాదు. జస్ట్ 2 డ్రాప్స్ ఆయిల్ మనం స్టిచ్చింగ్ ఏరియా దగ్గర మాత్రం వేసుకుంటే సరిపోతుంది. నేను 2 ఇయర్స్ బ్యాక్ చేయించాను. లాస్ట్ ఇయర్ కుదరలేదు నాకు చేయించడానికి. ఇప్పుడు మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంటే, ఫాల్స్ కుట్టే దగ్గర ప్రాబ్లం అవుతుంటే చేయడానికి రమ్మని పిలిచాను. టైం ఎక్కువ తీసుకుంటారు సారు, ఎక్కువ మెయింటెనెన్స్ చేయడానికి. అంటే ఆయన చాలా బిజీగా ఉంటారు వర్క్ చేయడానికి. నేను అడగంగానే ఈసారి ఎందుకో ఫాస్ట్గానే వచ్చారు. ఇదిగోండి చూడండి, మిషన్ మెయింటెనెన్స్కి మొత్తం ఓపెన్ చేసేస్తున్నారు చూడండి ఫాస్ట్గా. ఇలా మొత్తం మనం చూసే మిషన్ లోపల ఏముంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఎలా ఉంటుందంటే, జస్ట్ బైక్ పార్ట్స్ మొత్తం పీకేసి ఎలా పెడతారో అలా పెట్టారనమాట. ఇదిగోండి మొత్తం పీకేసి మొత్తం అన్నీ బల్బుతో సహా మొత్తం గ్రీజింగు, ఆయిలింగు, డస్టింగ్ మొత్తం అంతా ఎంత నీట్గా చేస్తాయి. అసలు ఆ లోపల ఉన్న బాడీ పార్ట్ లోపల పార్ట్కి చాలా డస్ట్ ఉందండి. అదంతా క్లీన్ చేసి జస్ట్ క్లీనింగ్ అవంతా సెట్ చేయడం అంతా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. అసలు ఏ ప్రాబ్లం అయితే ఉందని ఫోన్ చేసి రమ్మని చెప్పానో దానికి 1.5 అవర్ టైం తీసుకుందండి. అంతా గ్రీజింగ్ అవంతా పెట్టేసిన తర్వాత సెట్ చేసి స్టిచ్చింగ్ చేస్తుంటే రావట్లేదు. దానికి చాలా టైం తీసుకుంది చేయడానికి. ఇదిగోండి చూడండి, ఫస్ట్ అసలు డస్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా క్లీన్ చేయాలి. నీడిల్స్ కూడా నేను పెట్టిన దగ్గర అది చూడండి ఇప్పుడు చేస్తారు. నీడిల్స్ పెట్టే దగ్గర కూడా ఒక 1 or 2 నీడిల్స్ ఇరిగిపోవడం వల్ల అది సరిగా పట్టుకోవట్లేదని ఇప్పుడు చేస్తున్నారు చూడండి. బ్లేడ్ ఉంది చూసారా, అది దాన్ని ఒక చిన్న మన రా రా ఇది ఏమంటే బ్లేడ్ లాంటిది ఉంటుంది, దాంతో క్రాష్ చేశారు నీట్గా. మనము కత్తెరకి సానబెట్టేటప్పుడు బ్లేడ్ లాంటివి ఉంటాయి చూసారా, అదిగోండి చేస్తున్నారు చూసారా. నేను ఆల్రెడీ టూ నీడిల్స్ ఎరగొట్టానంట, దానివల్ల షార్ప్నెస్ పోయిందంట. మొత్తం అసలు మెయింటెనెన్స్ చేస్తే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ వరకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చూడండి, అది మనము కిటికీలు గట్లకి తుప్పు పడితే మనము చేస్తాం చూసారా, ఆ రేపర్ టైప్లో ఉంటుంది అది. అలాంటిది కాదు కానీ ఇలాంటిది. ఆ బ్లేడ్ అంతా నేను రస్ట్ పట్టి కొంచెం నీట్గా అదంతా ఎడ్జెస్ అంతా కరెక్ట్గా చేయడానికి చేస్తున్నారు చూడండి. అది రేపర్ పెట్టి ఏమంట అలా ప్రెస్ ఇస్తే షార్ప్నెస్ వచ్చేసింది. మళ్ళీ ఫిట్ చేస్తున్నారు. అక్కడ ఫిట్ చేయడానికి స్క్రూస్ పెడుతున్నారు. ఇలా పెట్టి క్లిక్, అదిగోండి హ్యాండ్ అడ్డొస్తుంది, ఒకసారి చూడండి. ఇది ఇక్కడ కూడా మళ్ళీ బోల్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళ మెకానిక్ సామాన్లు ఉంటాయి కదా వాటితో సెట్ చేస్తున్నారనమాట. నేను ఈ మిషన్ తీసుకొని 10 years అవుతుందండి, ఆల్మోస్ట్ 2015 ఐ థింక్. 15 నుంచి నాకు ఏ ప్రాబ్లం లేకుండా నేనైతే అమీర్పేటలోనే తీసుకున్నాను. కానీ సర్వీసింగ్కి నేను కేపీహెచ్పిలో చేయించేదాన్ని. వేరే సార్ చేసేవాళ్ళు, చారీ సార్ అని, ఆయన కరోనాలో ప్రాబ్లం అయిపోతుందని వేరే వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. సో ఈయనకి అప్పు చెప్పారనమాట. ఫస్ట్ టైం వేరే అతనితో చేయించాను కేపీహెచ్పిలోనే ఒక పర్సన్తో. అతను చేసినప్పుడు అయితే నాకు స్టిచ్చింగ్ చేయడానికి చాలా విసుకొచ్చేసేదండి. ఎందుకంటే కరెక్ట్గా చేయలేదు సర్వీసింగ్, జస్ట్ డస్టింగ్, నీడిలో అవి ఇవి పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా చేయించేసాం కదా అని వదిలేసి నెక్స్ట్ ఇయర్ ఈయన పిలిస్తే ఫస్ట్ సర్వీసింగ్ చేసిన తర్వాత 2 years వరకు 1 year వరకు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఉంటుంది సెట్. అంటే మనం ఎంత కుట్టినా వీక్లీ 4 days కుట్టాలి మనం ఈ మిషన్ మీద, కంటిన్యూగా కుట్టడానికి ఉండదు. వీక్లీ 4 days కుడితేనే మిషన్ అలా రన్ అవుతుంది అనమాట, 7 days అట్లా కుట్టడానికి కాదు. ఇది కొంచెం చూసారా, గ్రీజ్ పెడుతున్నారు. ఇక్కడ చూసారా, మన ఏ పార్ట్లకి గ్రీజ్ పెట్టాలి అనేది మన అక్కడ వీలు ఉంటుంది కదా, మనము సెలెక్టరు లెంగ్త్ అవన్నీ తిప్పుతాం కదా, అక్కడ పార్ట్స్ దగ్గర అంతా గ్రీజ్ పెడుతున్నారు అనమాట. మనకి అక్కడక్కడ గ్రీజ్ పెట్టడం వల్ల ఫ్రీగా మూవ్ అవుతుంది. చూసారా, పెట్టి ఒకసారి చెక్ చేసి మూవ్ చేస్తున్నారు అలా అనమాట. ఇప్పుడు మన వీల్ దగ్గర కూడా సైడ్ వీల్ ఉంటుంది కదా, దానికి పెడతారు చూడండి. దాంట్లో అయితే అసలు కొంచెం కూడా గ్రీజ్ లేదండి, మొత్తం అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేను కొంచెం చేపిద్దాము అనుకున్నాను, ఆయనకి కుదరలేదు, నేను స్టిచ్ చేయట్లేదని లైట్ తీసుకున్నాను. ఇప్పుడు కుట్టేటప్పుడు ప్రాబ్లం అయిందని చెప్పి పిలిస్తే లక్కీగా తొందరగానే వచ్చారు. అదిగోండి చూడండి, ఆ వీల్ మొత్తం ఎలా డ్రై అయిపోయి వైట్గా అయిపోయిందో చూసారా, అదంతా చూడండి. ఇప్పుడు ఆయన పెట్టుకుంటా వస్తుంటే ఎంత ఎల్లో ఇష్యూగా ఉంది, ఫస్ట్ తీసినప్పుడు ఎంత వైట్గా ఉందో చూసారా.
అవి వీల్ కానీ ఏవైనా ఫ్రీ మూమెంట్ ఉండడానికి, పార్ట్స్ అంతా ఫ్రీగా తిరగడానికి సర్వీసింగ్ చేస్తారు కదా, అలా అనమాట. చూడండి ఇప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి సెట్ చేస్తున్నాను. చూసారా, మనం కుట్టేటప్పుడు ఉండే మిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. అలా ఇప్పుడు మళ్ళీ ఆయిలింగ్ వేసి మనకి సర్వీసింగ్ చేసేటప్పుడే చెప్తారండి. మనము స్టిచ్చింగ్ చేసే నీడిల్ దగ్గర వీక్లీ వన్స్ ఒకసారి ఆయిల్ వేయాలి. మళ్ళీ మనము ఇంకొక దగ్గర కూడా ఆయిల్ వేస్తే మనకి ప్రాబ్లం ఏం రాకుండా ఉంటుంది. అలా అనమాట. ఇది కొంచెం చూడండి, వాళ్ళంటే సర్వీసింగ్ చేస్తారు కాబట్టి అన్ని పార్ట్స్ దగ్గర ఆయిల్స్ వేస్తారు. మనం అలా ఆయిల్ వేయడానికి కుదరదండి, ఎందుకంటే మనం అన్నీ ఓపెన్ ఉండవు కదా వాటికి. చూడండి గ్రీజ్ ఎంత పెట్టారు, తిరిగే దగ్గర వీల్ దగ్గర అవన్నీ చూడండి కరెక్ట్గా ఎలా చేస్తున్నారని. ఇదంతా చేయడం ఒక ఎత్తు అయితే మళ్ళీ చెక్ చేస్తారండి. మనం ఏం కుట్టినామో ఏం పోయింది అని చెప్పి చెక్ చేస్తారు. చెక్ చేసి నీడిల్ కుట్టు ఎందుకు సరిగా రావడం లేదు అనేది కూడా చెక్ చేస్తారు. పెట్టి చూసారు, సెట్ అవ్వలేదు, మళ్ళీ ఇక్కడ రాడ్తో సెట్ చేస్తారు. చూడండి సైడు మన పెడల్ టైప్లో చిన్నగా ఉంటాయంట, అవి పక్కకి జరిగినా కూడా స్టిచ్ సరిగా రాకపోవడం అట్లా ప్రాబ్లమ్స్ ఉంటుంది. స్టిచ్ ప్రాబ్లం ఉండడానికి ఏమేమి కారణాలంటే ఆయన చెప్పింది ఏంటంటే షటిల్ అంటే మనము బాబిన్ పెడతాం కదా, ఆ బాబిన్ లోపల ఉండే షటిల్ పోయినా కుట్టు సరిగా రాదు, పట్టుకుంటుంది. నీడిల్ లేకపోయినా పట్టుకుంటుంది. బాబిన్లో మనము థ్రెడ్ వైండింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చెయ్యకపోయినా మనకి కుట్టు పట్టుకుంటుంది. ఈ చిన్న చిన్న కారణాలు అయితే మనం తెలుసుకోగలము. షటిల్ పోయినా బాబిన్ పోయినా కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. అదిగోండి ఫస్ట్ అంతా చెక్ చేశారు, బాగానే ఉంది అనుకొని ఫిట్ చేసేసారు. మళ్ళీ చేస్తే రాలేదు, మళ్ళీ మొత్తం ఓపెన్ చేశారు, మొత్తం అంతా చేస్తున్నారనమాట. ఇది చూడండి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయిందని పెట్టేశారు. మళ్ళీ ఇదిగోండి మొత్తం ఎన్ని స్క్రూస్ ఉంటాయో అన్ని స్క్రూస్ పెట్టేసి సెట్ చేస్తున్నారు. ఏం లేదండి, మనకి వర్క్ రాదు కాబట్టి చాలా కష్టం అనిపిస్తుంది, వాళ్ళకేమో చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ చేయించే మిషన్కి ఎప్పుడో ఒకసారి సర్వీసింగ్ చేయించే మిషన్కి చాలా తేడా ఉంటుందని చెప్తారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ చేయించే మిషన్లో ఎక్కువ పార్ట్స్ పోవడం కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ రావు. మనం ఎప్పుడు కుడతా ఉండి ఎప్పుడో మొత్తంగా ఎక్కువ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మనము సర్వీసింగ్ ఇచ్చామంటే మాత్రం పార్ట్స్ పోతాయి. మినిమం 4,000 3,000 అలా ఎక్కువ సర్వీస్ ఛార్జెస్ అవుతాయి, పార్ట్స్ పోతాయి, అన్నీ ప్రాబ్లమే అవుతాయండి. అది సర్వీసింగ్ ఛార్జెస్ అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ మిషన్ సర్వీసింగ్ ఛార్జెస్ అయితే 400 ఉంటుంది. ఇప్పుడు 10 years తర్వాత ఇప్పుడు 750 అయ్యింది. ఇంటికి వచ్చి చేస్తున్నందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళకి మనం షాప్లో ఇచ్చిన దానికి 750 తీసుకుంటారు, నీట్గా చేసిస్తారు. కానీ కొన్ని రోజులు టైం పడుతుంది. అంటే మనం ఈరోజు ఇవ్వంగానే ఈరోజే ఇచ్చేసారు. వాళ్ళకి ఏ వర్క్ లేకపోతే ఇస్తారు, లేదంటే కనుక కొంచెం టైం తీసుకుంటారు. సో అదేమీ లేకుండా మనమే ఇంటికి పిలిస్తే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. 100 రూపీస్ కంటే కూడా మనం ఇంట్లో చూస్తాం కాబట్టి మనకి ప్రాబ్లం వితిన్ 1 అవర్లో అంతా మిషన్ సర్వీసింగ్ అంతా అయిపోతుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే 2 hours పడుతుంది. నాకైతే 2 hours పట్టిందండి. యాక్చువల్గా ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ స్టిచ్ ప్రాబ్లం అని చెప్పి తీసుకుంటే అదంతా నీట్గా సెట్ చేసేసారు. మళ్ళీ డోము అవన్నీ అన్నీ మొత్తం పెట్టేశారు, ఓకే అనుకొని పెట్టేశారు. కానీ సెట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ ఓపెన్ చేసి 1.5 hour పట్టిందండి. ఆ నీడిల్ స్టిచ్ పడే దగ్గరే ప్రాబ్లం అయ్యింది. అది కొంచెం చూసారా డోమ్లో ఎంత డస్ట్ ఉందో, అసలు అంతా మనము తీయం కాబట్టి డస్ట్ లోపలికి పట్టుకుపోయి ఉంది. చూసారా మొత్తం క్లీన్ చేసి పెడతారు, గ్రీజ్ పెడతారు. మన బైక్ సర్వీసింగ్స్ ఎట్లా చేస్తామో అట్లానే సేమ్ స్టిచింగ్ మిషన్స్ కూడా సర్వీస్ అంతే, ఏదైనా అంతే. అది కొన్ని చూసారా చెప్తున్నారు ఆయన, ఈ మిషన్ ఎన్ని ఇయర్స్ అవుతుంది తీసుకొని, ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు అని చెప్తున్నారు. మొత్తం ఫిట్ చేసేస్తున్నారు. ఫిట్ చేసేసాక స్టిచ్ చేసి చూస్తారనమాట, అంటే చెక్ చేస్తారనమాట ఓకేనా అని.
ఇక్కడ మనం ఇప్పుడు ఆయన ఫింగర్ పెట్టారు కదండి, అక్కడ మాత్రం ఒకసారి ఆయిల్ వేయమని చెప్పారు. అది అక్కడ ఆయిల్ వేయడం వల్ల కిందకి స్ప్రెడ్ అయ్యి మనం థ్రెడ్ ఎక్కించి మూవ్ చేసేటప్పుడు ఉంటుంది కదా, జస్ట్ యూ టర్న్ తీసుకునే వీల్, ఆ వీల్ దగ్గర ప్రాబ్లం ఏమి రాకుండా స్మూత్గా తిరుగుతుంది, ప్రాబ్లం రాదు అని చెప్తున్నారు. సో ఫిట్ చేసేసిన తర్వాత చెక్ చేసేది నీడిల్స్ కూడా చెక్ చేస్తారు. ఉషా వండర్ స్టిచ్కి అయితే 16 నెంబర్ వాడాలండి నీడిల్, అదైతే కరెక్ట్గా వస్తుంది అన్నింటికి. ఇదిగోండి ఇప్పుడు చూసారా అక్కడ ఇవి మనము పెడతాం కదా సెలెక్టరు, జిగ్జాగు, లెంగ్త్ అవన్నీ చెక్ చేసేవి కూడా ఖాళీగా ఉన్నాయి చూసారా. ఇప్పుడు మనకి ఫస్ట్ గ్రీజ్ పెట్టింది ఆ పార్ట్స్లో అనమాట. ఇప్పుడు పెట్టిన తర్వాత ఒకసారి చెక్, అదిగోండి అది మళ్ళీ కరెక్ట్గా ఉందా లేదా, ఏ టైంలో పెట్టాలని చెక్ చేస్తున్నారు. ఓకే, సెలెక్ట్ చేసేసుకుని అంతా సెట్ చేస్తారు. ఇప్పుడు అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది, రాలేదు, కుడితే రాలేదనమాట. మళ్ళీ చెప్తున్నారు ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలి అనేది. ఫస్ట్ ఎప్పుడు సర్వీసింగ్కి వచ్చినా వాళ్ళు అయితే మనకి చెప్తారండి, అంటే అందరూ ఏమో తెలియదు, కొంతమంది అయితే నీట్గా చెప్తారు ఎలా వాడాలి ఏంటి అనేది. మనం ఏ క్లాత్ కుట్టినా ఏ లెంగ్త్లో పెట్టుకుంటే నీట్గా వస్తుందనేది చెప్తారు. ఆయన అయితే ఉషా వండర్ స్టిచ్కి 4లో పెట్టమని చెప్పారు, ఆయనే పెట్టేశారు. 4లో అయితే సిల్క్లో అయినా కాటన్లో అయినా ఏదైనా బాగానే వస్తుంది, జార్జెట్ అట్లా కొంచెం ఏదైనా బాగానే వస్తుంది. కాకపోతే జీన్స్ క్లాత్లు కుట్టడానికి మాత్రం 4 సెట్ అవ్వదు. ప్లస్ బనియన్ క్లాత్ టైప్ స్ట్రెచబుల్ క్లాత్స్ కూడా ఇది పనికిరాదు అనమాట. ఈ నెంబర్ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి, లేదంటే కింద పేపర్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అది ఆ నీడిల్లో పెట్టేది ఒకటి ఉంది, అది సెట్ అవ్వలేదు. సెట్ చేసి చూసారు, అది సెట్ చేసినా కూడా సెట్ అవ్వలేదు. మళ్ళీ మొత్తం ఓపెన్ చేస్తారు చూడండి, ఇలా అది మనం జిగ్జాగ్ కుట్టేటప్పుడు మనము పూసలు పెట్టి కుట్టినా, ఏమైనా జిప్పర్ ఫుట్లు పెట్టి కుట్టినా ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు పక్కకి నీడిల్ కానీ, ఆ ప్లేట్ పక్కన ఇరిగిపోయినప్పుడు కానీ, ఆ బాబిన్ కానీ, ఆ షటిల్ కానీ ఏదైనా ప్రాబ్లం అవుతుందంట. షటిల్ ప్రాబ్లం ఏమో అని చెప్పి చెక్ చేశారు. షటిల్ ప్రాబ్లం లేదు, నీడిల్ ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. అంతా పెట్టి చూస్తే బాబిన్ ప్రాబ్లం ఉండిందండి, బాబిన్ ప్రాబ్లం. ఆ బాబిన్ నేను మిషన్ తీసుకున్నప్పుడు వచ్చిన బాబిన్, ఇంకొక బాబిన్ ఉండింది కానీ అది వాడడం లేదు. సో బాబిన్ అయితే పోయిందని చెప్పి ఇంకొక బాబిన్ పెట్టారు. నీడిల్ పెట్టి కూడా చెక్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న నీడిల్ పెట్టి చెక్ చేస్తారు. ఈ మిషన్ పార్ట్స్ కొన్ని చాలా కాస్ట్ ఉంటాయంటండి. షట్టర్ అది లోపల షటిల్ ఉంటుంది కదా, అంటే మనం బాబిన్ పెట్టే దగ్గర కరువులాగా ఉంటుంది కదా, అది ఆ పార్ట్ ఒకటి పోతే 500 అంట. అట్లా ఏ పార్ట్ పోయినా కొంచెం, మోటార్ పోతే అయితే 3000 అంటండి మోటారు కాస్ట్. మోటార్ ఎందుకు పోతుంది అంటే మనము నీట్గా ఫాస్ట్గా ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు కానీ, కరెంటు ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు కానీ అట్లా చేస్తే పోతుంది అని చెప్పారు. మోస్ట్లీ నేను అలా ఎప్పుడూ చెయ్యను, ఎందుకంటే అంత ఎమర్జెన్సీ ఏమి ఉండదు కదా మనకి. అది కొంచెం చూసారా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు, మళ్ళీ మొత్తం పీకేశారనమాట. మొత్తం అది బోల్ట్లేసి బిగించినవి అన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. చూసారా ఆయన ఇన్స్ట్రుమెంట్ చూసారా, మన స్ప్రింగ్ లాగా ఎలా తిప్పుతున్నారు, అక్కడ ప్రాబ్లం. ఆ ప్రాబ్లము సాల్వ్ చేయడానికి 1 అవర్ పైన పట్టిందండి, చాలా టైం తీసుకుంది ఇది. ఇక్కడ చూస్తున్నారా ఇలా పెట్టి సెట్ చేశారు, సెట్ అవ్వలేదు. మళ్ళీ 2-3 టైమ్స్ సెట్ చేశారు, సెట్ చేసినా సెట్ అవ్వలేదన్నమాట. తర్వాత మళ్ళీ నీడిల్ పెట్టి చూశారు, బాబిన్ వేరేది మార్చి చూశారు, షట్టర్ మార్చి, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా సర్వీసింగ్ చేయడానికి వచ్చేటప్పుడు, అంటే లోపల షటిల్ ఉంటుంది కదా, బాబిన్ పెట్టే కేస్ లోపల చిన్న షటిల్ లాంటిది, అంటే కరువులాగా ఉంటుంది కదా, అది ప్రాబ్లం ఏమో అని చెక్ చేశారు. అవేమీ కాదు, బాబిన్ పోయింది.
ఇలా మొత్తం అంతా చెక్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంటికి చిన్న మిషన్ అయినా ఉండాలండి. ఎందుకంటే జస్ట్ సింపుల్ స్టిచెస్ వేసుకోవాలన్నా మనకి బయటకు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరగడము, మనం చేయించుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి జనరల్గా అయినా ఒక మిషన్ ఉండాలి. అది వర్కింగ్ కండిషన్లో ఉండాలి మనం చేసుకునేటప్పుడు. చూసారా, ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నారు బాబిన్ పెట్టి. ఇప్పుడు సెట్ అది నా దానికి ఆటో థ్రెడ్డర్ ఉంటుంది, అంటే థ్రెడ్ ఆటోమేటిక్గా ఎక్కించుకునేది ఉంటుందండి. ఇది అప్పటి నుంచి వచ్చింది ఎంత మెయింటైన్ చేశారో అది పోతుంది అని చెప్పారు. అది పోతే ఒకటి 350 450 చెప్పారండి. అది ఎంత ఉంటుందంటే చిన్న ఎల్ షేప్లో ఉంటుంది, ఒక చిన్న థ్రెడ్ ఎక్కించడానికి అలా అనమాట. సో అది ఎక్కించి చూశారు, వస్తుంది కానీ ఎక్కడో పట్టుకుంటుంది. మళ్ళీ చెక్ చేస్తున్నారు బాబినా షట్టరా అన్నీ అని. మొత్తానికి అన్నీ చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే బాబినే ప్రాబ్లం ఉంది అని. బాబిన్ చేంజ్ చేస్తే సెట్ అయిపోయింది అలా అనమాట. చూసారా. తర్వాత నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను. మిషన్ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలి అంటే అలా చేయాలంటే మొత్తం నీట్గా డస్ట్ అంతా తుడిసేసిన తర్వాత నీట్గా ఒక చిన్న క్లాత్, తడి క్లాత్ పెట్టి జస్ట్ ఒక డ్రాప్ షాంపూ వేసి నీట్గా తుడిస్తే షైనింగ్ పోకుండా నీట్గా ఉంటుంది అని చెప్పారు. ఇది నాకు ఇంతకుముందు ఎప్పుడో చెప్పారు కానీ గుర్తులేదు, ఇప్పుడు మళ్ళీ చెప్పారనమాట. ఇంక నుంచి నీట్గా మెయింటైన్ చేయాలి. కానీ కొత్త మిషన్ కొన్నామా అన్నట్లే ఉందండి. మిషన్ అయితే చాలా కొత్తగా ఉంది మిషను. అది షటిల్ పెడుతున్నారు. బాబిన్ సెట్ చేసి పెట్టారు. ఫైనల్గా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. అంటే మన దగ్గర ఉన్న బాబిన్ ప్రాబ్లం అయిందని చెప్పి ఆయన దగ్గర ఉన్న బాబిన్ పెట్టారు. నా దగ్గర ఇంకో కొత్త బాబిన్ కూడా ఉంది. ఇట్లా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా బాబిన్ పోతే ఒక్కొక్కసారి బాబిన్ తెచ్చేసుకుంటాం. బాబిన్ 100 150 అలా ఉంటుంది. ఏదైనా సేఫ్టీకి ఒకటి అయితే ఉండడం అయితే కరెక్టే కదా. ఇదిగోండి ఫైనల్గా అయితే స్టిచ్ నీట్గా వచ్చేసింది. నా మిషన్ సర్వీసింగ్ అయిపోయింది, నీట్గా అయిపోయింది అనమాట. అన్ని స్టిచెస్ ఒకసారి సర్వీసింగ్ చేసిన తర్వాత అన్ని స్టిచెస్ నీట్గా వస్తున్నాయా లేదని చెక్ చేస్తారు. జిగ్ జాగ్లో పెట్టి స్ట్రైట్ స్టిచ్, ఇంకా చిన్న చిన్న స్టిచెస్ ఏవైనా ఒకటి రెండు ట్రై చేస్తారనమాట. అన్నీ నీట్గా ఉన్నాయి అంటే ఓకే, లేదంటే కనుక మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ చెక్ చేస్తారనమాట. ఇదిగోండి అంతా అయిపోయింది. మొత్తం సర్దేసుకుంటున్నారు ఆయన పార్ట్స్ అన్నీ వేసేసుకొని. ఇప్పుడు మిషన్ నీట్గా క్లీన్ చేస్తున్నారు చూడండి. అంటే ఆయిల్ అదంతా జిడ్డుతో పట్టుకుంటారు కదా మిషన్ అంతా, అదంతా చేదుకున్న మురికి అంతా డస్ట్ అవుతుంది కదా, అది మొత్తం నీట్గా సర్దేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్